Hi my dear students, welcome to Chemistry SR, your chemistry channel. Okay, in this video we will discuss about important features of solid catalyst. So surface chemistry inter second year 4th chapter lo అందులో రిలేటెడ్ టాపిక్. ఓకేనా? సో యాక్టివిటీ సెలెక్టివిటీ 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది, చూద్దాం. సాలిడ్ స్టేట్లో ఉన్న క్యాటలిస్ట్లకు జనరల్గా 2 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవేంటంటే యాక్టివిటీ, సెలెక్టివిటీ. అదేంటో చూద్దాం. సాలిడ్ స్టేట్ క్యాటలిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హేబర్ ప్రాసెస్లో నైట్రోజన్ హైడ్రోజన్ కంబైన్ అయితే అమ్మోనియా వస్తున్నప్పుడు ఐరన్ పౌడర్ వేస్తాం, సాలిడ్ క్యాటలిస్ట్. కాంటాక్ట్ ప్రాసెస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ ట్రయాక్సైడ్గా ఆక్సిడైజ్ అయ్యేటప్పుడు వెనేడియం పెంటాక్సైడ్ని క్యాటలిస్ట్గా వాడతాం. ఇలా సాలిడ్ స్టేట్లో ఉన్న క్యాటలిస్ట్లను ఆయిల్కి హైడ్రోజన్ యాడ్ చేసి ఆయిల్ హైడ్రోజనేషన్, గివ్ ఫ్యాట్, డాల్డా, వనస్పతి. ఇక్కడ నికెల్ క్యాటలిస్ట్గా వాడతాం. సో మోస్ట్లీ we use catalyst in solid states. Okay, so that's why we have to know the important features of solid catalyst. Okay, generally first characteristic property of a solid catalyst is activity. సాలిడ్ క్యాటలిస్ట్లకు మంచి యాక్టివిటీ ఉంటుంది. అసలు ఏంటి యాక్టివిటీ అంటే? యాక్టివిటీ అంటే రియాక్షన్ను ఎంత బాగా స్పీడప్ చేయగలదో అదే దాని యాక్టివిటీ. రియాక్షన్ బాగా స్పీడప్ చేస్తుంది అంటే వెరీ యాక్టివ్ క్యాటలిస్ట్ అంట. రియాక్షన్ పెద్దగా స్పీడప్ చేయలేదు, స్లోగా స్పీడ్ పెంచుతుంది అనుకో, లెస్ యాక్టివ్ క్యాటలిస్ట్ అంటాం. రియాక్షన్ స్పీడప్పే చేయలేదనుకో, ఇన్యాక్టివ్ క్యాటలిస్ట్ అంటాం. అర్థమైందా? సో ఎంత బాగా రియాక్షన్ స్పీడప్ చేయగలదు, ఎంత బాగా యాక్సలరేట్ చేయగలదు, ఎంత బాగా రేట్ పెంచగలదో ఆ ఎబిలిటీ, ఆ సామర్థ్యాన్నే యాక్టివిటీ అంటారు. సో ది ఎబిలిటీ ఆఫ్ ఏ క్యాటలిస్ట్కి ఉన్నటువంటి ఎబిలిటీ ఏంటి? ఆ ఎబిలిటీ టు యాక్సలరేట్ కెమికల్ రియాక్షన్ ఆర్ టు యాక్సలరేట్ ఏ కెమికల్ రియాక్షన్. ఒక కెమికల్ రియాక్షన్ను ఎంత బాగా యాక్సలరేట్ చేయగలదో ఆ ఎబిలిటీనే ఏమంటాం? యాక్టివిటీ అంటాం. ఇట్స్ కాల్డ్ ఇట్స్ యాక్టివిటీ. హౌ మచ్ ఇట్ ఈస్ ఏబుల్ టు స్పీడప్ అనేది. ఓకేనా? జనరల్గా మెటల్స్ మంచి యాక్టివ్ క్యాటలిస్ట్ విత్ మ్యాక్సిమం యాక్టివిటీ ఎక్కడ ఉంటుందంటే మన పీరియాడిక్ టేబుల్లో 7 నుంచి 9 గ్రూప్ ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, తర్వాత థర్డ్ బి ట్రాన్సిషన్ ఎలిమెంట్, ఫోర్త్ బి, ఫిఫ్త్ బి, సిక్స్త్ బి, అలా చెప్తాం కదా. తర్వాత 7th బి, 8th, 9th బి, అట్లా. సో 7, 8, 9 గ్రూపులలో ఉన్న ఎలిమెంట్లు మంచి యాక్టివ్ క్యాటలిస్ట్ అనమాట. ఓకేనా? మంచి యాక్టివ్ అంటే మంచి యాక్టివిటీ ఉన్న క్యాటలిస్టు అంటే రియాక్షన్ బాగా స్పీడప్ చేసేవి అని, అంటే ఐరను, నికెలు, ఇలాంటివి అనమాట. చూడు, మెటల్స్ విత్ మ్యాక్సిమం యాక్టివిటీ షోన్ బై గ్రూప్ 7 to 9 ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్. ఎక్కడ 7 నుంచి 9 గ్రూప్స్ అంటే పీరియాడిక్ టేబుల్లో. ఓకేనా? 7th గ్రూప్ నుంచి 9th గ్రూప్ వరకు ఉన్న ఎలిమెంట్స్ ప్లాటినము, నికెలు, ఐరను, కోబాల్టు, ఓకేనా, పెలాడియము, రోడియము, ఆస్మియము, ఇరిడియము, ఇలాంటివి చూద్దాం. సో హైడ్రోజను ఆక్సిజన్ గ్యాస్ 2 కంబైన్ అయిపోయి వాటర్ వస్తుంది. యాక్చువల్గా రియాక్షన్ స్లో, కానీ దాన్ని ఎవరు స్పీడప్ చేస్తారు? ప్లాటినం క్యాటలిస్ట్ బాగా స్పీడప్ చేస్తుంది. సో యాక్టివిటీ అంటే ఏం లేదు, క్యాటలిస్ట్కు ఉన్నటువంటి ఎబిలిటీ. ఏం ఎబిలిటీ? రియాక్షన్ ఎంత బాగా స్పీడప్ చేయగలదో ఆ ఎబిలిటీ దానికి ఎంత ఉందో దాన్నే యాక్టివిటీ అని చెప్తాం. రియాక్షన్ స్పీడ్ చేసేటువంటి ఎబిలిటీ ఎక్కువ ఉంటే యాక్టివ్ క్యాటలిస్ట్ అని, రియాక్షన్ స్పీడ్ చేసే ఎబిలిటీ తక్కువ ఉంటే లెస్ యాక్టివ్ క్యాటలిస్ట్ అని చెప్తాం. దట్ ఈస్ కాల్డ్ యాక్టివిటీ. నెక్స్ట్ సెలెక్టివిటీ. ఇప్పుడు రియాక్టెంట్లు ఒకటే రియాక్టెంట్లే తీసుకో, మార్చొద్దు. COH2, 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 కార్బన్ మొనాక్సైడ్, హైడ్రోజన్. క్యాటలిస్ట్లను మారుద్దాం, ప్రోడక్ట్లు మారిపోతాయి. అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క క్యాటలిస్టు రియాక్షన్ని ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ వచ్చే వైపుకు రియాక్షన్కు డైరెక్షన్స్ ఇస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నిన్ను అడిగారు ఏ కాలేజీ బాగుంది మన ఊర్లో చేరదామంటే నువ్వు సో అండ్ సో ఎక్స్ కాలేజ్ బాగుంది అంటావు. మీ పక్క వీధిలో ఉన్న అబ్బాయిని అడిగాడు, ఆ అబ్బాయి సో అండ్ సో వై కాలేజ్ బాగుంది, ఇంటర్మీడియట్కు సూపర్గా చెప్తారు అంటాడు. ఇంకొక అబ్బాయిని అడిగాడు, సో అండ్ సో ఎక్స్ బాగుంది అన్నాడు. ఇంకొక అబ్బాయి జెడ్ కాలేజ్ బాగుంది అన్నాడు. నువ్వు అడిగిన పర్సన్ను బట్టి వచ్చే ఆన్సర్లు మారిపోయాయి.
అలాగే నువ్వు యూజ్ చేస్తున్న క్యాటలిస్ట్ మారుస్తూ ఉంటే వచ్చే ప్రోడక్ట్స్ కూడా మారిపోతాయి. సో దట్ సాలిడ్ క్యాటలిస్ట్ హ్యావ్ అనదర్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ కాల్డ్ యాజ్ సెలెక్టివిటీ. సో సాలిడ్ క్యాటలిస్ట్కి ఉన్న మరొక ఎబిలిటీ ఏంటంటే దే హ్యావ్ ద ఎబిలిటీ టు డైరెక్ట్ ద రియాక్షన్ టువర్డ్స్ ఎ స్పెసిఫిక్ ప్రోడక్ట్. రియాక్షన్ ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ వచ్చేలాగా డైరెక్షన్స్ ఇస్తాయంట, ఆ ప్రోడక్ట్ వచ్చేలాగా చేస్తాయంట. అది కూడా అనదర్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ, అనదర్ ఎబిలిటీ. ది ఎబిలిటీ ఆఫ్ ఎ క్యాటలిస్ట్ టు డైరెక్ట్ ద కెమికల్ రియాక్షన్ టువర్డ్స్ ఎ స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ సెలెక్టివిటీ. రియాక్షన్ ఒక స్పెసిఫిక్ డైరెక్షన్కు మూవ్ చేసేటువంటి, ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ వచ్చేలాగా చేసేటువంటి ఎబిలిటీని ఏమన్నాడు? సెలెక్టివిటీ అన్నాడు. ఇట్ మీన్స్ ఇఫ్ క్యాటలిస్ట్ చేంజెస్ ప్రోడక్ట్ చేంజెస్. అన్ని క్యాటలిస్ట్లు ఒకేలాగా పనిచేయవు కదా. చూడు, కావాలంటే కార్బన్ మొనాక్సైడ్ హైడ్రోజన్ తీసుకుంటున్నాం ప్రతిసారి. నికెల్ వేసామనుకో క్యాటలిస్ట్గా, 1 మోల్ కార్బన్ మొనాక్సైడ్, హైడ్రోజన్ ఇక్కడ 4 ఒక 2 6 కదనైనా. సో 3 2s are 6. 3 moles హైడ్రోజన్తో కంబైన్ అవుతుంది 1:3 రేషియోలో. నికెల్ వేసినప్పుడు మీథేన్ ప్రోడక్ట్ వస్తుంది, CH4, వాటర్ వస్తుంది, వాటర్ వేపర్. అదే నువ్వు ఇది కాకుండా కాపర్ ప్రెజెన్స్లో జింక్ ఆక్సైడ్, క్రోమియం ఆక్సైడ్ మిక్చర్ వేసావనుకో, మిక్చర్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాపర్, అప్పుడు 2 మోల్సే హైడ్రోజన్ మాలిక్యూల్తో ఇన్వాల్వ్ అయిపోయి 1:2 రేషియోలో కంబైన్ అయిపోయి మిథైల్ ఆల్కహాల్, సో మిథనాల్ వచ్చేసింది. మిథైల్ ఆల్కహాల్ ఆర్ మిథనాల్. ఫస్ట్ ఏమొచ్చింది నైనా? నికెల్ వేస్తే మీథేన్ వచ్చింది. అదే మెటల్ ఆక్సైడ్స్ మిక్చర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాపర్ క్యాటలిస్ట్ వేస్తే సేమ్ రియాక్టెంట్స్ 1:2 రేషియోలో కంబైన్ అయిపోయి 2 మోల్స్ కంబైన్ అయిపోయి మిథనాల్ వచ్చేసింది. ఈసారి కాపర్ పై క్యాటలిస్ట్ సేమ్ కార్బన్ మొనాక్సైడ్ హైడ్రోజన్ తీసుకో, 1 మోల్ 1:1 రేషియోలో కంబైన్ అయిపోయి వి గెట్ ఫార్మాల్డిహైడ్. ఓకేనా? ఫార్మాల్డిహైడ్ ప్రోడక్ట్ ఇస్తాయి. సో లైక్ దట్ ఇఫ్ వీ చేంజ్ ద క్యాటలిస్ట్ ద ప్రోడక్ట్ చేంజెస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెలెక్టివిటీ ఆఫ్ ద క్యాటలిస్ట్. దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎ సాలిడ్ క్యాటలిస్ట్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.